వడగాలి తోలినన్ని రోజులు వాతావరణం చల్లబడితే బావుండు అనుకున్నాం. చల్లబడిందిలే అనుకునే లోపు ఇట్లా విపరీతంగా ఎదురుగాలి, ఆహ్, ఎక్కువగా వర్షాలు పడటం. అసలు ఈ గాలికి చెట్లు గూడా ఇరిగిపోతున్నాయనమాట. ఏదైనా మితిమీరి వస్తే అది ఏదైనా ప్రమాదమే. చల్లటి గాలొస్తే బావుండు అనుకుంటాం గానీ, ఇంత ఎదురుగాలి తోలిందనుకోండి అసలు ఎంత నష్టం అంటే మనకి అరటి తోటలున్నాయనమాట పక్కనే కొంచెం దగ్గరలో. అసలు తోటలో ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కలు మొత్తం ఇరిగిపోయినియి ఈ ఈదరగాలికి. అసలు ఎన్ని చెట్లు పడిపోయినాయో, తమలపాకు తోటలు అట్లాగే వాలిపోయినియి. ఇంకసల చూస్తున్నారు గదా! ఎంత గాలంటే పొలం అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి ఇట్లా ఈదరగాలి తోలితే ఎంత నష్టమో కదా! ఇంకా మొక్కలన్నీ ఇరిగిపోతా ఉన్నాయన్నమాట. ఇంకెంత గాలి తోలిందంటే నష్టం గాక లాభం ఉంటదా చెప్పండి? వ్యవసాయదారులకి ఏ విధంగా చూసినా ఏదో ఒక నష్టం జరుగుతానే ఉంటది. కానీ వ్యవసాయం చేయటం మాత్రం మానం గదా! తినటానికైనా, మనం ఒక రూపాయి సంపాదించుకోవటానికైనా వ్యవసాయం చేయాల్సిందే. కష్ట నష్టాలు భరాయించాల్సిందే కదా! వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఈ మైండ్ సెట్ మాత్రం ఎన్ని సంవత్సరాలైనా, ఎంత నష్టపోతున్నా ఈ మైండ్ సెట్ మాత్రం అస్సలు మారదు. కష్టమైన, నష్టమైనా చేయాల్సిందే అనుకుంటాం. ఇంకా నేను గూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను గాబట్టి, నా మైండ్ సెట్ గూడా అలాగే ఉంటదనమాట. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ వీడియో పొద్దున్నుంచి అంటే చీకటితో 5:30 దగ్గర నుంచి 10 వరకు తీసిన వ్లాగ్ అనమాట. మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి మీ అమూల్యమైన కామెంట్‌ని కూడా ఈ వీడియో ఎలా ఉంది అనేది తెలియజేయండి. ఇంక ఈరోజు పొద్దున్నే మేము నిద్ర లేచేటప్పటికే విపరీతంగా గాలి తోలుతుందనమాట. ఇంకా మీ అందరికీ తెలిసిందే గదా! నేను ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటాను అని. ఇంకా కొంచెం సేపయితే అటు ఇటు తిరుగుతూ చల్లటి గాలి తోలుతుంది అనుకున్నాను గానీ, ఇంక తర్వాత ఇంకసలు బాగా ఈదరగాలి తోలి మొక్కలు కూడా ఇరిగిపోతాయేమో అన్నట్టుగా అంత గాలొచ్చిందనమాట. తర్వాత కొంచెం సేపటికి మామూలుగా అయ్యిందిలెండి. ఇంక ఈలోపు నేను వాకిలూడ్చి ముగ్గు పెట్టేసి ఇంకా నవ్వారు ఉతుకుదాము అని చెప్పి ఇంక తీసాననమాట. ఇది కొత్త నవ్వారే. కాకపోతే ఏంటంటే తెచ్చి చాలా సంవత్సరాలయిపోయింది. ఇంకా అట్లా లోపల పెట్టేశాను గానీ, ఎంత కవర్‌లో పెట్టినా గూడా సంవత్సరాలు గడిచే కొందికి ఇంక అట్లా మాసిపోయినట్టుగా అయిపోయిందనమాట. ఇంకా మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. అంటే తనొచ్చి ఒక 4, 5 రోజులయిందిలెండి. ఇంకా తనేమందంటే, కొంచెం ఉతికి అల్లుకుంటే కొంచెం బావుండిద్ది. తెల్లగా ఉంటది అందని జెప్పి ఇంకా వాషింగ్ మిషన్‌లో ఏద్దాము అని జెప్పి ఇంక పొద్దున్నే అవైతే మడతలు పెట్టాననమాట. ఇంకా మడతలు పెట్టేసి వాషింగ్ మిషన్‌లో ఏసేసాను. ఇంకా అది ఉతికేలోపు ఉతకడం అయిపోయేలోపు ఇంకా వాకిలి ఊడ్చి అంటే ఇంటి చుట్టూతా ఊడ్చి ముగ్గు పెట్టేసుకుందాము అని జెప్పి ఇంక పనైతే స్టార్ట్ చేశాననమాట. ఇంక పొద్దున్నే ఫస్ట్ అయితే పెద్ద గేటు దగ్గర వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసి అప్పుడు నవ్వారు పని చూశాను. మళ్ళీ ఇక్కడ ఎంత టైం పట్టిద్దో వాకిట్లో ముగ్గేసుకోకుండా ఎట్లా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే అటు ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా నవ్వారు పని చూసి ఇంకప్పుడు ఇంటి చుట్టూతా ఇక్కడ ఊడుస్తున్నాననమాట. ఈ మధ్య ఈ ఎండలకి అసలు పప్పి అయినా రోజీ అయినా అస్సలు అన్నం తినట్లేదండి. అక్కడికి కోడిగుడ్డు కలిపి పెడితే ఆ స్మెల్‌కి తింటాయి అన్న ఉద్దేశంతో కోడిగుడ్లు తెప్పించి కూడా పెడుతున్నాను. అయినా సరే రోజు వాటికి కలిపి పెట్టడం, పొద్దున్నే పారేయడం. ఇంక ఇదే జరుగుతుందనమాట. ఇంకా అదొకటి. మామూలుగా అసలు ఎప్పుడైనా సరే వాటికి ప్రత్యేకంగా ఏమీ పెట్టను నేను. అంటే మేము ఏది తింటే ఆ కూరే కలుపుతాను. లేకపోతే పెరుగన్నా కలిపి పెడతాను. ఇప్పుడు తినట్లేదు అని చెప్పేసి కోడిగుడ్లు తెప్పించి పెట్టినా సరే అయినా కూడా తినట్లేదు ఈ ఎండకి. అసలు చాలా సన్నగా అయిపోయినాయి. అదొకటి. వాటికి హెయిర్ కూడా ఎక్కువగా ఊడుతుందనమాట. ఇంకా ఇంజెక్షన్‌లు అయి కూడా చేయించాలి అని చెప్పి ఫోన్ చేశాము. ఇంక ఈ వీడియో తీసి చాలా రోజులయిందండి. నేను పెట్టడానికి నాకు కుదరలేదనమాట. ఎందుకు అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. ఇంక ఈ మధ్య 4, 5 రోజుల నుంచి కూడా వీడియోస్ పెట్టట్లేదు గదా! అవన్నీ గూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఇంక ఇటువైపంతా వాకిలి ఊడ్చేసాననమాట. ఇంకా ఇక్కడ చూడండి నేను పాసి ఊడుస్తుంటే ఆ హెయిర్ ఎలా ఎగిరిపోతా ఉందో అసలు విపరీతంగా ఊడుతుందనమాట. ఇంత హెయిరు వీటిని తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు ఊడలేదండి. ఇంత హెయిర్ ఊడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందువల్లో తెలియట్లేదు. అంటే వాటికి ఏమన్నా హెల్త్ బాగోలేదో లేకపోతే ఎందువల్లో నాకు కూడా అర్థం కాలేదు. నాకెందుకు డౌట్ వచ్చిందంటే ఇంత హెయిర్ ఊడటం ఫస్ట్ టైము. దానికి తోడు అసలు ఫుడ్డు అంటే నేను ఏ కూర కలిపి పెట్టినా కూడా తినట్లేదనమాట. అందుకని నాకు డౌట్ వచ్చింది. అంటే లోపల ఏదన్నా వాటికి హెల్త్ బాలేదేమో, నోరు లేదు కదా చెప్పడానికి. అందుకని డౌట్ వచ్చి
ఇంకా అంతకుముందు మనకి గేదెలకి ఇంజక్షన్లు అవి చేయడానికి డాక్టర్ గారు వచ్చేవాళ్ళు అనమాట దొండమూడు నుంచి. ఇంకా మాకు ఏదన్నా ఈ పప్పికి కానీ రోజుకి కానీ ఏదన్నా హెల్త్ బాగోకపోతే ఇంకా ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాము. ఇంకా ఆయనే వచ్చి ఇంజక్షన్లు అవి చేసి వెళ్తారనమాట. ఇంక ఈరోజు కూడా ఫోన్ చేసామన్నమాట. కొంచెం 9, 10 ఆ టైంలో వస్తామని చెప్పారు. చూడాలి డాక్టర్ గారు వచ్చిన తర్వాత వాటికి ఏం ప్రాబ్లం అనేది డాక్టర్ గారు చెప్తే కానీ తెలియదనమాట. అయితే ఇంకా నేను బయట అంతా అంటే ఇంటి చుట్టూతో ఊడ్చేసి బయట ఊడ్చి కడిగేశాను. ఇంకా కడిగిన తర్వాత ఇంకా అమ్మ అయితే ముగ్గు పెడతా ఉందనమాట. చెప్పాను కదా అమ్మ వచ్చి 4 రోజులు అయింది అని. ఈ వీడియో తీసి ఒక వారం 10 రోజుల క్రితం అనమాట. ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది అమ్మ. కాకపోతే ఈ వీడియో తీసేటప్పటికి 4 రోజులైందనమాట. ఊళ్ళోనే కదా ఇన్ని రోజులు ఎందుకుంది అని మీకు డౌట్ రావచ్చు. నేనే ఉండమని గొడవ చేశాననమాట. ఎటు ఒక్కటే కదా అక్కడ బిక్కు బిక్కుమంటూ ఉంటాం. ఈ ఎండలకు కూడా ఆ రేకుల చెట్లు అంటే అమ్మ వాళ్ళది పైన రేకులు అనమాట. ఇంకా అక్కడ ఎండలో రేకుల్లో ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఇంక ఇక్కడే ఉండమని చెప్పాను. ఇంకా అమ్మ ఉన్నన్ని రోజులు మాత్రం ముగ్గులు అమ్మే వేస్తుంది అనమాట. అమ్మేసే ముగ్గులు నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంకా అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ముగ్గులు వేయటము అంటే. ఇంకా దానికి తోడు హనీ అయితే పక్క నుండి అమ్మమ్మ నువ్వు వేసే ముగ్గులు అందరికీ భలే నచ్చుతున్నాయి, ఎవరేశారని అందరూ అడుగుతున్నారు నన్ను, నీకు తెలుసా సంగతి అని అంటుంది. ఇంకా మా అమ్మ అయితే ఇంకా మాట అనగానే నిజంగానా అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు ముగ్గేసినప్పుడల్లా వీడియో దిద్దురా అంటే నిజంగా అసలు మేము ఎంత నవ్వుకుంటున్నామంటే మా అమ్మ సంబరం చూసి భలే నవ్వు వచ్చింది. ఇంకా మా అమ్మ రోజు ముగ్గులు వేయటం, హనీ ఏమో వీడియో తీయటం మా అమ్మ తృప్తి కోసం. ఇంకా రోజు అమ్మ పెట్టిన ముగ్గులు వీడియోలు రోజు యాడ్ చేస్తానులేండి. ప్రతిదీ తీస్తుంది హనీ, ఇంకా యాడ్ చేస్తాను రోజు, మీరు కూడా చూద్దరు. కానీ నిజంగానే అమ్మ ముగ్గులు భలే వేసిద్ది. అంటే ఇప్పుడు మనం వేసే ముగ్గులు వేరు, మన అమ్మమ్మలు వేసే ముగ్గులు వేరుగా ఉంటాయి కదా. దానికి తోడు గీత కూడా సన్నగా వేసిద్ది అనమాట. ఇంకా మా అమ్మ అయితే ముగ్గులు వేసేస్తుంది. ఇంక ఇక్కడ మొక్కలు ఎంతవరకు ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాను అనమాట. ఇక్కడ వంకాయలు చూసారా పసుపు రంగులో పండిపోయినాయి. ఇంకా వంకాయలు చూసి ఒకళ్ళు నన్ను అడిగారు అనమాట, ఏంటి అవి దోసకాయలా అని. నిజంగా నాకు ఎంత నవ్వు వచ్చిందనండి. అంటే దోసకాయల్లాగా ఉన్నాయి అన్నమాట అవి. ఇంకా అంత అమాయకంగా దోస చెట్టుకి వంగ చెట్టుకి తేడా తెలియలేదా అని నవ్వుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి నవ్వారు ఉతకటం కూడా అయిపోయిందనమాట. ఇంక ఈరోజు నవ్వారు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు బట్టలు కూడా మిషన్ వేసేసాను అనమాట. ఇంకా ఇంట్లో టిఫిన్ పని వంట పని అయిపోయేలోపు ఇంకా అవి కూడా అయిపోతాయి. ఇంకా అవి కూడా ఆరబెట్టుకోవాలి. ఇంక ఈ నవ్వారు వాషింగ్ మిషన్లో వేసానే కానీ అంత తెల్లగా ఏం రాలేదండి ఎందువల్ల కానీ. కొత్త నవ్వారే అయినా కూడా మనం ఒక 10 సంవత్సరాలు ఒక 7-8 సంవత్సరాలు వాడిన నవ్వారు ఎట్లా అయిపోయిద్దో అట్లా అయిపోయిందనమాట. మరి అసలు వాడకుండా అట్లా ఉంచేయటం వల్ల అది పొట్టిపోయిందో మరి ఎందుకనో కానీ అంత పీస్ వచ్చినట్టుగా అయిపోయిందనమాట. సరే ఎలా అయితే అలా అయింది అని చెప్పి ఇంకా ఆరబెట్టేసి ఇంక ఇంట్లో టిఫిన్ పని చేసుకుంటుంటే ఇంక ఈలోపు మామూలు బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అవి కూడా ఆరబెట్టేశాను. ఇంక చెప్పాను కదా పప్పీకి రోజుకి చూపించడానికి అని చెప్పి డాక్టర్ గారికి ఫోన్ చేశాము అని. ఇంకా డాక్టర్ గారు కూడా వచ్చారనమాట. ఇంకా హెయిర్ ఊడకుండా ఉండటానికి చెప్పాను కదా అన్నం తినట్లేదు అని. ఇంకా పొట్టలో నులుపురుగు ఉన్నా కూడా అట్లా అన్నం తినవంట. ఇంకా నులుపురుగుకి తగ్గటానికి ఇంకా 2 రకాల ఇంజక్షన్లు అయితే చేశారు. పప్పీ గాడికి అయితే కొంచెం ఇంజక్షన్లు అలవాటేనమాట ఫస్ట్ నుంచి. అంటే గోల్డ్ అది గీరుకున్నా లేకపోతే ఏదైనా కొత్త వాళ్ళని చూసినా గబాన్న అంటే పళ్ళది పొరపాటున గీసుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మళ్ళనేమో ఇట్లా నులుపురుగుకి ట్యాబ్లెట్లు వేయటము, హెయిర్ ఊడిపోకుండా ఉండటం అట్లా ఇంజక్షన్లు చేయించుతూనే ఉంటాం అనమాట. ఇంకా వాడికి కొంచెం అలవాటే, అందుకే వాడు సైలెంట్గా చేయించుకుంటాడు. ఇప్పటివరకు అయితే అసలు ఎవరిని కరవటం కానీ గోళ్ళు గీరేటట్టుగా మీద పడటం కానీ అట్లా ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ముందు జాగ్రత్త కోసం అప్పుడప్పుడు అట్లా ఇంజక్షన్లు అయితే చేయించుతాం అనమాట. ఇంకా వాడికి అలవాటే కాబట్టి వాడు సైలెంట్గా చేయించుకున్నాడు. రోజుకి అలవాటు లేకపోయేటప్పటికి అది కొంచెం అటు ఇటు కదులుతూ ఉందన్నమాట. ఇంకా రెండింటికి ఇంజక్షన్లు అయితే చేయించాము. ఏం చెప్పారంటే ఈ ఎండల వల్ల ఒకటి నులుపురుగు ఉన్నా కూడా తినవు అని చెప్పి ఇంకా మందులు అంటే ట్యాబ్లెట్లను ఇంజక్షన్లు చేశారనమాట. ఇంకా అవి వాడితే తగ్గిపోయిద్ది అని చెప్పారు. ఇంకా హెయిర్ కూడా ఊడకుండా ఇంజక్షన్ చేశారనమాట. ఇంకా ప్రతిదీ మనం ఇంట్లో పసిపిల్లలు ఉంటే ఎలా టైం టు టైం చేసుకుంటామో ఇంకా కుక్క పిల్లలు ఉన్నా కూడా ఇంకా అంతే అనమాట. అంటే వాటి మీద ప్రేమ ఉంటేనే అంత ఇంట్రెస్ట్గా పెంచగలుగుతాము. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా అంత ఇబ్బందిగా అని ఏమనిపించదు అనమాట, అలవాటు అయిపోయింది.
ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు బీన్స్ కర్రీ అంటే ఫ్రై లాగా చేద్దామని చెప్పి ఇంకా అవైతే ఉడకబెట్టి వండుతున్నాను. ఇంకా బీన్స్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తానే. ఇంకా 4 రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టలేదో కూడా చెప్పేస్తాను. 4 రోజుల నుంచి కొంచెం మా బాబుకి ఒంట్లో బాలేదనమాట. ఇంకా అందుకోసం నాకు వీడియోస్ పెట్టాలి అని ఇంట్రెస్ట్ అనిపించలేదు. నాకు పిల్లలకి ఏదన్నా బాలేదనుకోండి, ఇంకా దేని మీద ధ్యాస ఉండదనమాట. ఇంకా వాళ్ళే ప్రపంచం అనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం బాగోకపోయినా కూడా బాధగా అనిపించేది కదా. ఇంకా అసలు ఏం బాలేదు, ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఒక మంచి విషయం కూడా జరిగిందనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే తెలియాలి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు ఎందుకు హెల్త్ పాడైంది, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. మన వీడియోస్ చూసి ఏదో మారిపోతారు, అంతా మారిపోయిద్ది అని కాదు, కానీ కొంతమంది అన్న తెలుసుకొని జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా ఫ్రై ఎలా చేశానో కూడా సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే బీన్స్ ముక్కలు సన్నగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అవి ఉప్పేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళంతా వంచేసి పక్కన పెట్టేసి ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా తిరగమాత చేసి తిరగమాతలో ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంకా మనం ఉడకబెట్టుకున్న ముక్కలు కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉప్పేసి ఉడకబెట్టాం కాబట్టి ఇంకా అంత అవసరం ఉండదు. చూసి కొంచెం చాలకపోతే వేసుకోవడమేనమాట. ఇంకా అవి కొంచెం అంటే ఆ నీరంతా పోయి కొంచెం వేగిన తర్వాత కచ్చబిచ్చ తొక్కిన చిన్నులపై తొక్కు అయితే వేశాను. అవి కూడా కొంచెం ఏగి కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు మనం చిన్నులపై కారం వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను కారం కూడా వేసేసాను అనమాట. ఉప్పు కారం అంటారా, మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవడమే. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా పొయ్యి కట్టేయటమేనమాట. ఎంతో టేస్ట్గా సింపుల్గా ఉండే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను చేసే కర్రీస్ ఎక్కువగా ఇలానే ఉంటాయి అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి. మసాలాలు కూడా చాలా తక్కువ వాడతాను. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగే పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా గ్యాస్ బండ కూడా నీట్గా తుడుచుకున్నాను. ఎంత పని ఉన్నా సరే ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేసుకుంటాను అనమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నాకు ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.